వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీసుకున్న విధానాల దెబ్బకు కొన్ని పరిశ్రమలు కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి. ఇప్పుడు అదే పరిస్థితి అమెరికాలోనూ కనిపిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఐటీ కంపెనీలు భయాందోళనకు గురవుతున్నాయి. ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులపై అదనపు భారాలు మోపడంతో కంపెనీల భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. ఏపీలో చూసిన దృశ్యం ఇప్పుడు అమెరికాలో మళ్లీ రిపీట్ అవుతుందా? డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికాలోని విదేశీయులపై కొరడా జులిపించారు. తాజాగా H-1B వీసా ఫీజుకి $1,00,000గా ఖరారు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అంటే భారత కరెన్సీలో దాదాపుగా 88 లక్షలు. ఈ నిర్ణయం అమెరికాలో ఉన్న ఐటీ కంపెనీలకు పెద్ద షాక్ అయింది. అమెరికా కంపెనీలలో భారతీయ ఐటీ సంస్థలలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు H-1B వీసాలపై పనిచేస్తున్నారు. వీసా ఫీజుల భారం ఇప్పటివరకు కంపెనీలే భరించాయి. కానీ ఇప్పుడు ఈ ఫీజులు పెరగడంతో 3 మార్గాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులను తగ్గించటం, భారం ఉద్యోగులపై వేయడం, లేదా అమెరికా నుండి కార్యకలాపాలను తగ్గించుకొని విదేశాలకు మళ్లించటం. ఇది కొత్త విషయమేమీ కాదు. ప్రభుత్వం తీసుకునే విధానాలు పరిశ్రమలకు ఇబ్బంది కలిగిస్తే కంపెనీలు వెనక్కి తగ్గుతాయనే ఉదాహరణ మనకే ఉంది. ఆంధ్రప్రదేశ్లో లంచాలు, షేర్ హోల్డింగ్ ఇబ్బందుల కారణంగా అమరరాజా వంటి కంపెనీలు తరలిపోయాయి. కియా ఆటోమొబైల్ వివాదం చూసి విదేశీ కంపెనీలు వెనక్కి తగ్గాయి. ఇప్పుడు అదే దృశ్యం అమెరికాలోనూ రిపీట్ అవుతుందా అన్నది ప్రశ్న. ప్రస్తుతం అమెరికాలోని కంపెనీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఒక్కో కంపెనీ వీసా ఫీజుల కోసం కోట్ల డాలర్లు చెల్లించవలసి వస్తుంది. ఆ భారాన్ని ఎవరికి బదిలీ చేయాలి? ఉద్యోగులకా, వినియోగదారులకా, లేక అమెరికా వదిలి భారత్, చైనా, తైవాన్ వైపు వెళ్లాలా అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా విధానాల దెబ్బకు కంపెనీలు గందరగోళంలో పడ్డాయి. విదేశీ నిపుణులు లేకుండా అమెరికన్లతోనే పరిశ్రమలు నడవగలవా, లేక వ్యాపారాలు ఆసియాకు మళ్లిపోతాయా అన్నది చూడాలి. నాడు ఏపీలో కంపెనీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు అదే సవాల్ అమెరికా ముందుంది. ఇవి ఇప్పుడు